ఈ లోక ప్రేమలన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రేమ శ్రేష్టమైనది. इस संसार के प्यार से भी प्रभु यीशु मसीह का जो प्यार है सर्वश्रेष्ठ है. యేసుక్రీస్తు ప్రేమకి లోకంలో ఏది కూడా సాటి రాదు. यीशु मसीह के प्रेम के बराबर इस दुनिया का प्रेम उसके लायक है ही नहीं. సో ఒక వ్యక్తి దేవుని ప్రేమను రుచి చూస్తే ఆ వ్యక్తి దేవుని కొరకే బ్రతుకుతాడు. यदि कोई व्यक्ति परमेश्वर का प्यार का टेस्ट या रुचि समझ गया तो परमेश्वर के लिए जीना शुरू సో करेगा. దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ప్రేమ శాశ్వతమైనది. बाइबल बताती है कि परमेश्वर का प्रेम युग युगों तक रहने वाला शाश्वत प्रेम है. దేవుని యొక్క ప్రేమ ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా అతడు ఎరుగుతాడో అతని జీవితము చాలా ప్రత్యేకముగా ఉంటది. यदि कोई व्यक्ति परमेश्वर के प्रेम को सचमुच में अच्छे समझता है तो उसका जीवन ही जीने का तरीका परिवर्तन हो जाता దేవుని है. యొక్క ప్రేమ మనందరి కొరకు పరితపిస్తుందండి. परमेश्वर का प्रेम जो है हम सभी के लिए वो लहलहा रहा है. దేవుని వాక్యం సెలవిస్తూ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. परमेश्वर कहता है संसार में और संसार की वस्तुओं से प्रेम ना करो. ఎవరైతే లోకమును ప్రేమిస్తాడో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. यदि कोई व्यक्ति संसार से प्रेम करता है तो परमेश्वर का प्रेम उसमें नहीं होता. హల్లెలూయా. हालेलुया. దేవుని చిత్తము జరిగించేవారే దేవుణ్ణి ప్రేమించేవారు. जो परमेश्वर का इच्छा पूरा करता है वही व्यक्ति है जो परमेश्वर को प्यार करता వారు है. నిరంతరము వారు జీవిస్తూ ఉంటారు. वो निरंतर जीवन जीते रहते हैं. హల్లెలూయా. हालेलुया. సో ఇటువంటి దేవుని ప్రేమను మనం ఎరిగిన వారుగా ఉండాలి. इस प्रकार का प्रेम को हम सभी लोग जानना चाहिए, पहचानना चाहिए. హల్లెలూయా. हालेलुया. చాలా మంది మీ లోక ప్రేమను రుచి చూచి లోక ప్రేమలో పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకునే వారు ఉన్నారు. बहुत सारे लोग ऐसे हैं जो संसार के प्यार को उसके रुचि को पा करके वो संसार में गिरने वाले बहुत सारे लोग हैं. సో లోకములో అనేక విషయాలు రుచి చూసిన తర్వాత అది చేదు అని తెలుసుకున్న వారే దేవుని ప్రేమను రుచి చూచి దేవుని కొరకు వారి జీవితాన్ని త్యాగం చేసిన వారు ఉన్నారు. संसार की कई वस्तुएं हैं जिन सबका रुचि देखने के बाद वो कड़वा है ये समझकर प्रभु के प्रेम में आया और प्रभु में जी रहे ఇంకా हैं. ఎన్ని సంవత్సరాలైనా ఎంత కాలమైనా ఈ లోకాన్ని ఈ లోకం యొక్క ఆశలు అనుభవిస్తూ వెళ్తే చివరికి నీకు శూన్యమే. इस संसार के जीवन में संसार की कई वस्तुओं का दृष्टि आप लेते हुए जाएंगे तो अंत में आपका जीवन शून्य होगा. సో ఈ రాత్రి ప్రభు అంటున్నాడు దేవుని ప్రేమ మన కొరకై పరితపిస్తుంది. आज के रात परमेश्वर का प्रेम आपके और मेरे लिए तड़प रहा సో है. దేవుని ప్రేమ మన కొరకై పరితపిస్తుంది. ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నారు? वो उसका प्रेम हमारे लिए तड़प रहा है इसलिए कि वो हमारे लिए क्या किया సో है. దేవుడు తన ప్రేమ చేత ఏమి చేయగై ఉన్నాడు? परमेश्वर अपने प्यार के द्वारा क्या करना चाहता है. సో దేవుడు తన ప్రేమతో ఏమి చేయబోనై ఉన్నాడు? परमेश्वर अपने प्यार के द्वारा क्या करने के लिए आगे बढ़ता है. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం आज చేద్దాం. के रात कुछ बातों को आप ध्यान करेंगे. హల్లెలూయా. हालेलुया. ఎంతమంది దేవుడు నా కొరకై తన ప్రేమ చేత ప్రాణం పెట్టాడని నమ్ముతున్నారండి? लेकिन लोग विश्वास कर सकते हैं परमेश्वर ने अपने प्यार के द्वारा अपना प्राण अर्पण कर दिया है. कितने लोग विश्वास कर सकते हैं హల్లెలూయా. मेरे लिए उसने अपना प्राण दे दिया. కొంతమంది చేయెత్తట్లంటే వారి కొరకు వాళ్ళ నాన్న ప్రాణం పెట్టినట్టు ఉండాలి. कुछ लोग हाथ नहीं उठाया इसका मतलब उनके लिए परमेश्वर को अपना प्राण नहीं दिया. ఎంతమంది నా కొరకు యేసే ప్రాణం పెట్టాడని నమ్ముతున్నారు ఈ कितने రాత్రి? लोग विश्वास करते हैं कि यीशु मेरे लिए जान दिया है. హల్లెలూయా. యేసు ప్రభు సంపూర్ణంగా ఈ లోకములో ఎప్పుడూ చేయనటువంటి త్యాగం ఆయన ప్రేమ ద్వారా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. हम देख सकते हैं प्रभु यीशु मसीह इस दुनिया में कोई ना करने वाला चीज को उस प्रेम के द्वारा हमारे लिए त्याग करके किया है. సో ఇంతకంటే ప్రేమించేటటువంటి దేవుడు గాని ఇంతకంటే ఎక్కువగా ప్రేమించే మనుషులు గాని లోకంలో ఎవ్వరూ లేరు. इससे बढ़कर यदि कोई मनुष्य भी प्रेम नहीं कर सकता ना ही कोई भगवान या कोई ईश्वर प्रेम कर सकता है जो इससे बढ़कर. దేవుని వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో. और रोमियो की पत्री 5 का 8 पद में ऐसा लिखा हुआ है. 5వ అధ్యాయం 8వ వచనంలో उसका 5 के 8 पद में చదవండి. అయితే దేవుడు మన ఎడల ఆ తన ప్రేమ
ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఆ. ఎట్లనగా ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. हम लोग पापी ही थे, तभी प्रभु यीशु मसीह ने हमारे लिए मरा. ఏమండి, మంచి వారి కోసం ఏదైనా ఒక సహాయం చేయాలని ఆశపడతాం. अच्छे व्यक्ति के लिए हम मदद करने के लिए आगे आते हैं. అదే చాలా మంచి వ్యక్తులు ఆయన ఏదైనా ఒక సహాయం చేసి అతనికి శిక్ష పడకుండా అతను ప్రాణం పోకుండా తప్పిద్దామని ఆలోచన కలిగి ఉంటాం. उस व्यक्ति के लिए वो अच्छा व्यक्ति है, भला व्यक्ति है, इसलिए उसका कुछ ना कुछ करके उसको बचाने का प्रयास కానీ करते हैं. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారంటే, यहाँ पर प्रभु यीशु मसीह क्या कहते हैं? మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. जब हम पापी ही थे तब मसीह हमारे लिए मरा. హల్లెలూయా, हालेलुया. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. परमेश्वर जो है अपने प्रेम को उसके पुत्र के द्वारा प्रकट कर रहा है. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో मार्को रचित सुसमाचार उसका 10 अध्याय उसके అక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చాడు. यीशु मसीह सेवा करवाने के लिए नहीं आया, बल्कि उसने सेवा करने के लिए अपने आप को समर्पण करने के लिए आया. సో ఇంతకంటే మనల్ని ప్రేమించేవాడు ఎవరు ఉన్నారు? इससे बढ़कर यदि कोई प्रेम कर सकता है क्या? ఒకసారి కనుక యేసుక్రీస్తు ప్రేమను నువ్వు రుచి చూస్తే మరొక ప్రేమ వైపుకు వెళ్ళే ప్రసక్తే లేదు. यदि हम यीशु मसीह के उस सच्चा प्रेम में एक बार चख लिया तो हम दूसरा प्रेम की ओर कभी बढ़ नहीं सकते. అందుకే పౌలంతా రోమ పత్రికలో, అయ్యా నీ ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడబాపలేదు. इसलिए प्रेम पौलुस कहता है तेरे प्यार से हमें कोई चीज अलग नहीं कर सकता. హల్లెలూయా, हालेलुया. ఎవరైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. यदि कोई संसार से प्रेम करता है तो पिता का प्रेम उसमें नहीं होता. దేవుని సంగమా, దేవుడు తన ప్రేమ ద్వారా మన కొరకు ప్రాణం పెట్టాడు. प्रिय कलीसिया, परमेश्वर अपने प्रेम के खातिर उसने अपने जान को दे दिया. దేవుని కొరకు నిన్ను ప్రాణం పెట్టమని అడగట్లేదు, కానీ ఆయన్ని ప్రేమించమని దేవుడు అడుగుతున్నాడు. परमेश्वर के लिए आपको जान देने को नहीं कहता, बल्कि उससे सच्चा प्रेम करने के लिए कहता है. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. इब्रानी की पत्री 9 अध्याय उसके 28 पद को हम जब पढ़ते हैं, అలాగుననే 9:28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి క్రీస్తు ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, मसीह हम అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు. बहुतों के पापों को उठा लेने के लिए एक बार बलिदान हुआ. మనకు ముందున్న వారి కొరకు ఆయన అర్పించబడ్డాడు. हमारे आगे के लोगों के लिए वो बलिदान हुआ. మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పించబడ్డారు. हम सबके लिए वो बलिदान हो गया. రాబోయే కాలంలో, రాబోయే తరములో జన్మించే వారి కొరకు కూడా యేసు ప్రభు చనిపోయారు. आने वाले पीढ़ियों के लिए जो जन्म नहीं लिए हैं, लेने वाले उनके लिए भी यीशु मसीह ने मरा. దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. परमेश्वर का प्रेम जो है हमारे लिए जान तक दे दिया. హల్లెలూయా. हालेलुया. మన జీవితంలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ఎలా ప్రేమిస్తున్నాం? हमारे लिए जो जान दिया है उस यीशु मसीह को हम किस प्रकार प्रेम करते हैं? ఎలా మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం? हम कैसा प्रेम करते हैं? నిజంగా ప్రభువుని ప్రభువుగానే ప్రేమిస్తూ ఆయన వెంబడిస్తున్నామా? क्या प्रभु को प्रभु समझकर प्रेम करके उसका पीछे चल रहे हैं क्या? చాలా మంది క్రైస్తవులు లేదా విశ్వాసులు దేవుని కంటే దేవుడు ఇచ్చే వాటిని ప్రేమించి ఆయన ఎందుకు వచ్చేవారు ఉన్నారు. बहुत सारे मसीह विश्वासी कलीसिया ऐसे हैं, परमेश्वर को छोड़कर परमेश्वर देने वाली आशीषों को ज्यादा प्रेम करते हैं. యేసు ప్రభు ఇచ్చే దాని వరకు వచ్చే వ్యక్తి అయితే అది దొరకగానే మళ్ళా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. यदि आप प्रभु के देने वाली वस्तुओं से प्रेम करेंगे तो कुछ दिन वो नहीं देगा तो प्रभु को छोड़कर चले కానీ जाएंगे. నువ్వు యేసు ప్రభు ఇచ్చేది కాకుండా ఆయనే నాకు
కావాలనే ప్రేమతో ఆయన వెంబడిస్తే నువ్వు తరతరాలు ఆయన కొరకు నిలబడతావు. इसलिए यीशु मसीह देने वाली वस्तु नहीं, यीशु मसीह इस मेरे को चाहिए, इस प्रकार आप चाहते हैं तो आप युगों युगों तक बढ़ते హల్లెలూయా, आमेन, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అబ్రాహాం తోటి, अब्राहम से परमेश्वर कहता है, నీకు ఒక్కగానైనా ఒక కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకు నాకు బలర్పించమంటున్నాడు. अब्राहम से कहता है, आपका एक पुत्र को जिसको आप प्रेम करते हो मेरे लिए बलिदान कर दो. దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తాడు. परमेश्वर कभी कभी हमारी परीक्षा करता है. ఏమని పరీక్షిస్తాడు? वो कैसा परखता है, ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే నేను ఇచ్చే ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాడా? ये जो व्यक्ति है मुझे प्रेम करता है या मैं देने वाली आशीषों से प्रेम करता है. అబ్రహాముకు వచ్చిన పరిశోధన ఏదో ఒక సమయంలో నీ జీవితంలో కూడా వస్తది. अब्राहम के जीवन में जो फर्क आया था वो भी शायद आपके पास आ सकता है. ప్రభు అడుగుతాడు, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే ఇంకా దేనినైనా ప్రేమిస్తున్నావా? प्रभु आपसे पूछता है, आप मुझसे प्रेम करते हैं कि और किसी वस्तु से? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే यदि आप परमेश्वर से प्रेम करते हैं तो నువ్వు ఆదివారము ఎన్ని పనులున్నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవు. आप यदि परमेश्वर को प्रेम करते हैं तो इतवार के दिन में कितने भी काम रहे आप उन सबको छोड़कर चर्च में आते हैं. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే यदि आप परमेश्वर को प्रेम करते हैं तो దేవుడు అక్కడ మీటింగ్స్ వదిలిపెట్టుకొని ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళవు. आप इस मीटिंग को छोड़ करके दोस्तों के साथ नहीं जाएंगे. ఒక విలువైన మాట చెప్తున్న జాగ్రత్తగా ये వినండి. बहुमूल्य बात को मैं बताऊंगा, ध्यान से सुने. ఈ లోకములో అందరికంటే అన్నిటికంటే యేసు ప్రభువుని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నీ తరతరాల్ని దేవుడు స్థిరపరుస్తాడు. इस संसार में सबसे बढ़कर प्रभु यीशु मसीह को यदि आप प्रेम करते हैं तो आपका जीवन युगों युगों तक आशीषमय होगा. నీకు కలిగిన వాటిని నీ దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ ప్రేమిస్తూ అదే లెవెల్లో యేసు ప్రభువుని కూడా నువ్వు ప్రేమిస్తే నువ్వు పరిపూర్ణతలోనికి రాలేవు. आपके पास जो चीज है और वैसा उसको प्रेम करते हुए इस मसीह को भी वही बराबर प्रेम करते हुए जाएंगे तो आप कभी भी परिपक्व नहीं हो पाएंगे. ఎందుకు? क्यों? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినారు. अब्राहम जो है विश्वासियों का पिता हुआ. ఎందుకు? అబ్రహాము శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవించాడు. क्यों अब्राहम ने श्रेष्ठ आशीषों को प्राप्त किया? దేవుణ్ణి ప్రేమించేటటువంటి విషయంలో మన ఎదుటికి పరీక్ష ఖచ్చితంగా వస్తది. परमेश्वर को प्रेम करने के विषय में आपको पक्का परीक्षा आएंगे. ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. हर एक व्यक्ति से परमेश्वर बात करता है. నీవు ప్రభువు కావాలా లేకపోతే నిన్ను సంతోష పెట్టే విషయాలు కావాలా? ఏది పట్టుకుంటావో ప్రభు చూస్తాడు. आपको प्रभु चाहिए या आपको खुशी करने वाली वस्तु चाहिए, किस पर आपका भरोसा है? आप थोड़ा ध्यान दीजिएगा. నాకు ప్రభు కావాలి అని కనుక ఆయన్ని ప్రేమిస్తూ నీకు లాభకరమైన వదిలిపెడితే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. यदि आप प्रभु को पकड़ करके प्रभु ही मुझे चाहिए ये सारी वस्तु नहीं करके यदि आप सोचते हैं तो प्रभु आपके कारण आनंदित होगा. అబ్రహాం అంటున్నాడు, अब्राहम कहता है, ఆయన మాటల్లో చెప్పట్ల క్రియల్లో చెప్తున్నాడు. वो अब बातों में नहीं बल्कि कामों में दिखाता ఏమని है. చెప్తున్నాడంటే ఆయన, वो क्या कहता है? ప్రభువా, నీవు ప్రేమించి ఇస్సాకు అంటావా? आप प्रेम करने वाले इसहाक कहते हो. నేను ఇస్సాకును కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. इसहाक से बढ़कर मैं तुझे प्रेम करता हूँ. అబ్రహాము ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం పైకి వెళ్ళాడు. इसलिए अब्राहम ने अपना बेटा इसहाक को लेकर मोरिया पर्वत को चला गया. అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నా నేను సంపూర్ణంగా అనడానికి నిదర్శనం అబ్రహాము తన కత్తి ఇస్సాకు పైకి లేపాడు. अब्राहम ने परमेश्वर को प्रेम कर रहा है, इसका जो प्रतीक जो है इसहाक के ऊपर उसने अपने तलवार को उठाया. హల్లెలూయా. हालेलुया. ఒకవేళ దేవుణ్ణి అడిగి పొందుకొని ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావేమో దేవుడు అడుగుతున్నాడు, జాగ్రత్త. आप परमेश्वर से बढ़कर यदि आपका नौकरी को आपका ड्यूटी को प्रेम करते हो तो प्रभु आपको पूछ रहा है. కొన్నిసార్లు సేవకులుగా మమ్మల్ని కూడా ప్రభు అడుగుతాడు, నీవు సంఘాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? प्रभु कभी कभी हम सेवकों से भी पूछता है, आप कलीसिया से प्रेम करते हो या मुझसे प्रेम करते हो? డిసెంబర్ లో నేను ఒక మీటింగ్ వెళ్ళి వస్తున్నాను. और दिसंबर के समय में मीटिंग जाकर आ रहा था. 4 కిలోమీటర్ల ఇసుకలో నడిచి పడవ దగ్గరికి రావాలి. मैं 4 किलोमीटर मैंने रेत के ऊपर चलना शुरू किया. నేను ఇసుకలో నడుస్తుంటే ప్రభు నాతో और మాట్లాడుతున్నాడు. इस रेत में जब चल रहा था तो प्रभु मुझसे बात किया. सूर्य నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేను ఇచ్చిన సంఘాన్ని ప్రేమిస్తున్నావా? आप मुझे प्रेम करते हैं, मैं जो कलीसिया दिया उसको प्रेम करते हैं. ఒకసారిగా నేను నడిచే వ్యక్తిని ఆగిపోయాను.
నడిచే వ్యక్తిని ఆగిపోయాను. और मैं जब चल रहा था वहीं पर मैंने रुक गया। ప్రభు ఎందుకు అలా అడిగారో నాకు తెలుసు. प्रभु क्या चाहिए प्रभु को मालूम था। ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ప్రభు నిన్నే ఎక్కువగా ప్రేమిస్తా, నీవే నాకు కావాలన్నాడు. मैंने एक सेकंड भी देरी नहीं किया। मैंने प्रभु को बोला प्रभु मैं आपसे प्रेम करता हूँ, आप मुझे ఈ चाहिए। లోకంలో మనం శ్రేష్టమైన వ్యక్తులుగా ఉండాలంటే ఫస్ట్ దేవుణ్ణే మనము ప్రేమించాలి. इस संसार में हमारे एक मुख्य व्यक्ति या श्रेष्ठ व्यक्ति चाहिए है तो वो परमेश्वर होना चाहिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కష్టంగానే ఉంటది, वो शायद कष्ट होगा, ఎందుకంటే మనం ఎన్నో విషయాలు ఇష్టపడతాం, ఎన్నో విషయాలు మనం సంతోషంగా అంగీకరిస్తాం. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని ప్రేమించాలంటే కొంచెం కష్టమే. और कभी कभी हम बहुत सारे चीजों पर प्रेम करते हैं, चाहते हैं, लेकिन वो सबको छोड़ करके प्रभु को प्रेम करना है तो थोड़ा सा तकलीफ సో होगा। యోహాను సువార్తలో ఇలా ఉంది, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనును. यूहन्ना में लिखा है यदि आप मुझसे प्रेम करते हो तो मेरी आज्ञाओं को मानोगे। నా ఈ 19 సంవత్సరాల సేవా జీవితంలో నేను ప్రభువుని ఎరిగింది ఒకటే, मैंने इस 19 साल तक एक ही बात को जानता हूँ तो मेरा प्रभु है। నేను ప్రభువుని ఎక్కువగా ప్రేమించినంత కాలం నాకు అన్ని చేయాలి, ఆ ప్రభువు నాతో కలిసి నడవటం నేను చూసుకున్నా. आज जब तक मैंने प्रभु को अच्छे से प्रेम किया, उसके साथ चला तो मेरे साथ जयवंत जीवन मिला और उस प्रेम को मैंने देखा। దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని దూరం చేయడానికి ఎన్నో పరిస్థితులు అపవాది మన ఎదురు తీసుకొస్తాడు. परमेश्वर के प्रेम से हमें दूर करने के लिए कई प्रकार की समस्याएं और दुष्ट आत्मा लाता है। సో మనం గ్రహింపలేనటువంటి పరిస్థితుల్లో నుండి కూడా వాడు మనల్ని దేవుని నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తాడు. कई ऐसे बातें आते हैं जिसको हम समझ नहीं पाते, लेकिन वो परमेश्वर से दूर करने की बातें होती हैं। కానీ మన ప్రాణంలో, మన హృదయంలో మొదటి స్థానం ప్రభువునే ప్రేమించే వారంగా ఉండాలి. हमारा जी जान लगाकर हमारे हृदय में पहला स्थान परमेश्वर को देना సో है। దేవుడు ప్రేమ మన కొరకే పరితపిస్తుంది. इसलिए परमेश्वर का प्रेम जो है हमारे लिए तड़प रहा है। మొట్టమొదటికేంటి, దేవుని ప్రేమ మన కొరకై ప్రాణం పెట్టింది. हमारे लिए परमेश्वर का प्रेम जो है जान तक दे दिया है। ఇంతటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం ఎక్కడా కూడా కనుగొనలేము. इस प्रकार का प्रेमी परमेश्वर को हम कहीं पर भी नहीं पा सकते। హల్లెలూయా. हालेलुया। రెండవదిగా యేసు ప్రభు ప్రేమ, और दूसरी बात है जो परमेश्वर का प्रेम, ఆయన ప్రేమ చేత మనల్ని ఆత్మీయ యాత్రలో, ఈ లోక యాత్రలో ఆయన మనల్ని నడిపిస్తున్నారు. वो अपने प्रेम के द्वारा इस संसार की जो आत्मिक यात्रा है, जो सफर है, उसमें वो चला रहा है। దేవుని ప్రేమ చేత మనల్ని ఈ లోకంలో మనల్ని నడిపిస్తున్నారు. परमेश्वर के प्रेम के खातिर हमको इस संसार में वो चला रहा है प्रतिदिन। కీర్తనల గ్రంథం 68వ కీర్తన, 68వ కీర్తన 68 भजन संहिता 19వ వచనం. उसका 19 आयत को हम पढ़ते हैं। 68 19। ప్రభు స్తుతి నొందును గాక. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, धन्य है प्रभु जो प्रतिदिन हमारी बोझ उठाता है। ఒక్క రోజు కూడా నా భార్య నాతో ఎప్పుడు అంటది, ప్రతిసారి అంటది, నేను చాలా సార్లు విన్నాను, प्रभु के दास के पत्नी हर बार एक बात को बोलती है, నిన్ను భరించడం నా వల్ల కాదంటది. నిజం, मैं आपको सह नहीं सकती बोलती है। నా వల్ల కాదు అంటది. वो बोलती है मैं आपको सह नहीं सकती। ఇంకొక మాట అంటది, और एक बात बोलती है, నేను కాబట్టి భరిస్తున్న ఇంకెవరైనా కానీ ఉండదు అంటది. मैं सह रही हूँ या दूसरा होने से नहीं सह पाते। ఒక భార్య ఒక భర్తను భరించడం కష్టం ఒక్క దినం. एक पत्नी जो है पति को सहन नहीं कर पाती। తల్లి కూడా అంటారు, అరే నేను భరించలేకపోతున్నాను రా, ఏమి రా ఇస్తాకంటారు. जन्म देने वाली माता भी बोलती है मैं आपसे सह नहीं पाती हूँ। సేవకులు కూడా అంటారు, అయ్యో ఆ విశ్వాసులండి, ఆ కుటుంబం నేను భరించలేకపోతున్నానండి అంటారు. कभी कभी सेवक लोग बोलते हैं उस विश्वासी उस परिवार से मेरे से नहीं हो पाता। కానీ దేవుడు అనుదినం మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. देखिए परमेश्वर प्रतिदिन हमारा बोझ उठाकर चलता है। ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, एक दिन नहीं, 2 दिन नहीं, ప్రతి దినము పుట్టినది మొదలుకొని ఆయన రాజ్యంలో చేరేంత వరకు అనుదినం మన భారమైన భరిస్తున్నాడు. वो परमेश्वर ने प्रत्येक दिन यहाँ तक कि उसके राज्य में पहुंचने तक हमारा बोझ उठाकर चलता है। దేవుడు తన ప్రేమ చేత మనల్ని నడిపిస్తున్నాడు. परमेश्वर अपने प्रेम के खातिर हमें चलाता है। ఎన్నో మార్లు మనం పడిపోయి, ఎన్నో మార్లు మనం వెనుదిరిగాం, ఎన్నో మార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళాం. कई बार हमने गिर गया, कई बार हम पीछे हो गया, कई बार परमेश्वर के विरोध में खड़ा हो गया। కానీ దేవుడు ప్రేమ చేత ఎలాగైనా परमेश्वर अपने प्यार के
తన మార్గంలో నడిపించాలని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. वो अपने मार्ग में चलाने के लिए वो चला रहा है। హల్లెలూయా. 46వ అధ్యాయం యెషయా గ్రంథం यशायाह का पुस्तक उसका 46 अध्याय 3వ వచనం. उसका 3 पद को हम पढ़ते हैं। యాకోబు ఇంటి వాళ్ళారా, ఇంటి వారిలో శేషించిన వాళ్ళారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి వడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వాళ్ళారా, నా మాట ఆలకించు. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నడే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పుట్టింది మొదలుకొని సంపూర్ణంగా దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు, దేవుడే మనల్ని భరిస్తున్నాడు. हमारा परमेश्वर जो है जन्म से लेकर के हमको सह रहा है, हमको उठा के चल रहा है। హల్లెలూయా, हालेलुया। ఆయన అనుదినము కొనుగక నిద్రపోక మనల్ని కాపాడుచున్నాడు. उस प्रभु यीशु मसीह ने ना ऊँघता ना सोता है, बल्कि हमारा बोझ उठा యేసు के ప్రభు चलता है। యేసు ప్రభు తన శిష్యులతో పాటు పడవలో ప్రయాణం చేస్తున్నారు. यीशु मसीह अपने चेलों के साथ नाव में सफर कर रहे थे। ఆయన ఎంతో అలసిపోయిన వాడే యేసు ప్రభు ఓడ అమరంలో అలా కులిగేస్తున్నాడు. वो थका हुआ था, इसलिए वो जहाज के अंदर थोड़ा सा झूमा। హల్లెలూయా, हालेलुया। ఒకసారిగా తుఫాను అలలు ఆ యొక్క పడవను కొడుతున్నాయి. और उसी समय आंधी तूफान उस जहाज के ऊपर आने लगी। అవును ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించంటున్నారు. चेले लोग चिल्लाते हैं कि प्रभु जी हम नाश हुए जानते हैं, हमें ఆయన बचाया। అంటున్నాడు, అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నారు? ఆయన లేచి సముద్రమును గాలిని గద్దించగా అన్ని నిమ్మలమాయన. यीशु मसीह ने उठकर डांटा, हे अल्पविश्वासियों तुमने क्यों डरते हो? ऐसा कहकर उसने आंधी तूफान को ఏ डांटा। క్షణమైన యేసు ప్రభు దేవుడు మనల్ని చూడకపోతే, ఆయన మనల్ని నడిపించకపోతే మనము బ్రతుకుంటాం. यदि प्रभु यीशु मसीह में ना देखे या हमारा ध्यान ना करे तो हम जी नहीं सकते। ఆయన ప్రతి దినము తన ప్రేమ చేత మనల్ని నడిపిస్తున్నారు. उस परमेश्वर ने प्रतिदिन उसके प्रेम के द्वारा में चलाते हैं। కేవలం దేవుడు తన ప్రేమ ద్వారానే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి నడిపించారు. परमेश्वर अपने प्यार के कारण इस्राएली लोगों को मिस्र से निकाल कर लेके आया। ఒకసారి 77వ కీర్తన చూద్దాం. और एक बात को हम पढ़ेंगे, 77వ కీర్తన 20వ వచనం చూడండి ఒకసారి. 77 भजन संहिता 77 20వ వచనం. उसका 20 आयत को हम पढ़ते हैं। మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా. मूसा हारून के द्वारा अपनी प्रजा को अगुवाई भेड़ों की सी की है। అలాగే 80వ కీర్తన మొదటి వచనం కూడా చూడండి. उसी का 80 का भी पहली पद को हम देख सकते हैं। ఇశ్రాయేలులకు కాపరి చెవియగుము, మందవలె యోసేపు నడిపించు. మందవలే యోసేపును నడిపించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. वो ఆయన परमेश्वर हमें छोड़ने वाला परमेश्वर नहीं है। ఆయన మన చేయి పట్టుకుని మనల్ని वो నడిపించేవాడు. हमारे हाथ पकड़ करके चलाते हैं। ఓ మనుషులు మధ్యలో విడిచిపెట్టి వదిలిపెట్టినట్లుగా దేవుడు వదిలిపెట్టడు. मनुष्य तो बीच रास्ते में छोड़ देते हैं, लेकिन परमेश्वर छोड़ता नहीं ఒకవేళ है। నువ్వు నీ చేయి తులాయించుకొని బలవంతంగా దేవుడి నుంచి దూరంగా వెళ్ళినా, यदि आप परमेश्वर के हाथ से अपने हाथ को झटका देकर दूर चले जाने से भी ఏదో ఒక విధముగా దేవుడు మరలా నిన్ను తన దగ్గరికి నడిపించుకుంటాడు. किसी न किसी हालत में आपको अपने पास ले ही आता ఆయన है। మందవలే యోసేపును నడిపించువాడు. उसने अपने झुंड को जिस प्रकार अगुवाई करता है वैसा यूसुफ को चलाया है। దేవుడు తన ప్రేమ చేత మనల్ని నడిపిస్తున్నాడు. परमेश्वर अपने प्रेम के द्वारा हम सभी को चलाता है। మూడవదిగా ఈ మాట చెప్పి ముగించేస్తా. और तीसरा बात बोलकर मैं समाप्त करूंगा। దేవుడు తన ప్రేమ చేత మనల్ని తన రాజ్యము కొరకై సిద్ధపరుస్తున్నాడు. परमेश्वर अपने प्यार के द्वारा अपने राज्य के लिए तैयार करता है। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు यीशु मसीह जब स्वर्गारोहण में जाते समय మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తా అన్నాడు. आपके साथ युग युग तो निरंतर रहने के लिए मैंने एक सहायक भेजने बोला। యేసుక్రీస్తు ప్రభు ఆరోహణపై పోయిన సరిగ్గా 10 దినములకు ఆయన ఆదరణకర్తను పంపించాడు. जिस प्रकार यीशु मसीह ने स्वर्गारोहण के जाने के पश्चात 10 दिन के बाद वो सहायक को भेज दिया है। దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. परमेश्वर कहता है मैं तुम्हें अनाथ नहीं छोड़ूंगा। హల్లెలూయా. हालेलुया। ఒకవేళ మన స్నేహితులు మనల్ని విడిచవచ్చు, ఒకవేళ మన తల్లిదండ్రులే మనల్ని అనాథలుగా విడిచిపెట్టొచ్చు. शायद हमारा दोस्त
हमारे माता पिता हमको अनाथ छोड़ सकते हैं, లేకపోతే బిడ్డలే తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టొచ్చు. वो अपने जन्म देने वाली माता पिता अपने बच्चों को छोड़ सकते हैं, కానీ దేవుడు ఆయనను నమ్మితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. लेकिन जो व्यक्ति परमेश्वर को विश्वास करता है उसको कभी भी नहीं छोड़ेगा। మన ప్రేమతోటే దేవుడు తన రాజ్యము కొరకే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. इसके प्रेम के द्वारा ही परमेश्वर अपने राज्य के लिए आपको मुझको तैयार करता సో ఈ है। రెండో దిన ఉపవాస ప్రార్థనలో మనం ఇంతమంది కూడుకోవడానికి కారణము इस दूसरे दिन की उपवास प्रार्थना में जब हम इस प्रकार इकट्ठा होना, ఎందుకు మనం ఇక్కడ కూర్చోబడ్డాము అంటే हम क्यों यहाँ पर इकट्ठे हुए हैं? మనమందరం దేవుని వాక్యమును విని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని. हम सभी लोग परमेश्वर के वचन को सुन करके परमेश्वर के राज्य के लिए तैयार हो जाए। ఆయన దొంగ వలె వచ్చును కాబట్టి ఏ గడియ వచ్చునో ఎవరికి తెలియదు उस కాబట్టి परमेश्वर चोर की गाड़ी आएगा, कौन सा गाड़ी आएगा किसी को नहीं पता। సో మనం ప్రతిరోజు సిద్ధపాటు కలిగిన వారమై మనం ఉండాలి. इसलिए प्रत्येक दिन हम तैयारी करते रहना है। హల్లెలూయా. हालेलुया। యూదా పత్రిక 24వ వచనం చదువుదాం. और यूदा की पत्री उसका 24 पद को पढ़ते हैं 24వ వచనం. और 24वां पद, తొట్టిల్ల గుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలబెట్టుటకును. మన రక్షకుడైన ఆ అద్వితీయ దేవుని ఇక్కడ ఏమన్నాడు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ऐसा लिखता है तुम्हें ठोकर ना खाने से बचाता है తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు. और अपनी महिमा की भरपूरी के सामने उसके आगमन में निर्दोष खड़ा करने के మనం लिए ఒక దినాన ప్రభు ఎదుట నిలవబెట్టబడవలసిన వారమై ఉన్నాం. प्रभु की उपस्थिति में निर्दोष खड़ा होने वाले लोग हैं। విడిచిపెట్టబడుట బహుఘోరం. वो जब छोड़ देना है बड़ी मुश्किल की बात है। యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో यूहन्ना की सुसमाचार 14-1 पदों में అక్కడ రాయబడింది, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. वो बोलता है मैं तुम्हारे लिए स्थान तैयार करने जाता हूँ। నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. जहाँ मैं रहता हूँ वहाँ तुम भी रहो, इसलिए मैं फिर आकर तुम्हें लेकर जाऊंगा। ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, आज की रात वचन को सुनने वाले मेरे प्रिय कलीसिया, ఈ లోకము శాశ్వతము కాదని నీవు హృదయపూర్వకంగా తెలుసుకోవాలి. ये संसार जो है युगों तक रहने वाला नहीं है। మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది. हमारा जो युगानुयुग का जीवन स्वर्ग में है। ఈ లోక నటనలో ఈ లోక యాత్రలో నీవు దేవుని రాజ్యాన్ని దేవుని యొక్క రాకను మర్చిపోతే నువ్వు మోసపరచబడతావు. इस संसार के सफर में यदि परमेश्वर को भूल जाएंगे तो आप धोखा खाएंगे। ఆఖరిగా ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. और एक बात को पढ़ने के बाद हम प्रार्थना करेंगे। లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. लूका रचित सुसमाचार 16 अध्याय 25 आयत। 25వ వచనం. అందుకు అందుకు అబ్రహాము కుమారుడా, అందుకు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా నీవు నీ జీవితకాలం నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైన నీకు ఇష్టమైనట్టు సుఖమును సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమైన అనుభవించనని జ్ఞాపకము చేసుకొని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. లాజరు జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే, लाजर के जीवन में एक श्रेष्ठ बात क्या है? అతను రోగముతోనైనా ఉన్నాడు కానీ తన కలిగిన రక్షణ పరిశుద్ధతను పోగొట్టుకోలేదండి. वो संसार में लाजर तो जी रहा है लेकिन प्रभु को जो पाया उसको नहीं खोया। సో రాజు ఆ యొక్క ధనవంతుడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకోవడానికైనా ఆశపడ్డాడు కానీ మోసం చేయడానికి ఇష్టపడలే. यो जो लाजर जो है कंगाल व्यक्ति उस धनी के मेज से गिरने वाली रोटी जो जुटान से पेट भरना पसंद किया, लेकिन किसी को धोखाधड़ी करके चुरा के खाना कभी पसंद नहीं మనం किया। ఎవరము ఈ లోకంలో శాశ్వత కాలము జీవించాం. कोई भी व्यक्ति शाश्वत जीवन इस संसार में नहीं जी सकता। దేవుని మహాకృపను బట్టి మనం అందరము రక్షింపబడ్డాం. परमेश्वर की महान अनुग्रह के द्वारा आप और मैं उद्धार पाए। కానీ నీ ఆత్మీయ నడక దేవుని రాజ్యములో ప్రవేశించే విధముగా ఈ భూమి మీద కొనసాగింపబడాలి. इसलिए जो आपका आत्मिक सफर जो है ऐसा रहे कि आप परमेश्वर के राज्य में पहुंच जाए। సో అక్కడ నిలబెట్టబడకుండా ఈ లోకంలో ధనము అడ్డగిస్తది, లేకపోతే పాపము అడ్డగిస్తది, లేకపోతే వ్యామోహం అడ్డగిస్తది, రకరకాలుగా అడ్డగించేటటువంటి పరిస్థితులు ఎదురుకు వస్తాయి. आपको परमेश्वर के सामने खड़ा होने से धन दौलत रोकता है, परिवार रोकता है, कई प्रकार की आशा भरी संसार की
बातें आपको रोक सकता है। ఎందుకు ఉపమానంగా దేవుడు ధనవంతుని లాజర్ని మన ఎదుట చూపిస్తున్నారంటే यहाँ पर उदाहरण के रूप में परमेश्वर ने धनी और लाजर के बारे में అక్కడ बताया है। అబ్రహాం 25వ వచనంలో స్పష్టంగా అంటున్నారు, वहाँ पर अब्राहम के बारे में 25 से 5 में स्पष्ट बताया, "ఓ నా కుమారా, నీవైతే భూమి మీద సుఖాన్ని అనుభవించావు, కానీ లాజర్ కష్టాన్ని అనుభవించాడు." अब्राहम ने कहते हैं कि हे पुत्र, तूने संसार में अच्छी वस्तुओं का अनुभव किया, लेकिन लाजर बुरी वस्तुओं को। ఒకవేళ ఈ లోకంలో దేవుని నిమిత్తము లేకపోతే నీ యొక్క పరిశుద్ధత నిమిత్తం నీ యొక్క ఆత్మీయ జీవితం నిమిత్తం శ్రమలు వచ్చినా పర్లేదు, आपके आत्मिक जिंदगी में या आप परमेश्वर के लिए, प्रभु की सेवा के लिए यदि तकलीफ आता है, कोई बात नहीं, उसको शांति से अपना लीजिएगा। పౌలే అంటాడు అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉందంటాడు. फिर पौलुस प्रेरितों के काम 20 अध्याय में कहता है कि कई प्रकार की क्लेश उठा करके मुझे परमेश्वर के राज्य में जाना है। ఈ లోకంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత इस संसार में प्रभु को ग्रहण करने के बाद సుఖ దుఃఖాలు కలిసి ప్రయాణం చేస్తాయి. और कई प्रकार के सुख और दुख के साथ ही सफर करना కానీ पड़ता ఎప్పుడు है। కూడా మన లక్ష్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ऐसा समय में हम उद्धार को नहीं खोना है। మొదటిగా దేవుడు తన ప్రేమ చేత మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. पहली बात जो है, परमेश्वर अपने प्रेम के खातिर अपने जान दिया। రెండవదిగా దేవుడు తన ప్రేమ చేత అనుదినము మనల్ని నడిపిస్తూ ఉన్నారు. दूसरी बात है, परमेश्वर अपने प्रेम के द्वारा हमको प्रतिदिन चलाता है। ఒకవేళ నీ జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకోవాలో అర్థం కాకపోతే మోకరించి ప్రార్థించే ఆయన నీకు ఆలోచన చెప్తాడు. आपको आगे कैसा बढ़ना यदि समझ में नहीं आ रहा है तो घुटना टेक कर प्रार्थना करो, प्रभु विचार देगा। మూడవదిగా దేవుడు తన ప్రేమ చేత ఆయన రాజ్యంలో మనల్ని నిలబెట్టుట కొరకై ఆయన మనల్ని ప్రతిదినం సిద్ధపరుస్తున్నాడు. तीसरी बात जो है, परमेश्वर अपने प्रेम के द्वारा आपको इस परमेश्वर के राज्य में खड़ा करने के लिए तैयार कर रहा है। మనల్ని దేవుడి రాజ్యములో దేవుడు ప్రవేశపెట్టేంత వరకు ఆయన నీ చెయ్యి విడవడు, నా చెయ్యి విడవడు. ఆయన మన చెయ్యి పట్టి మనల్ని నడిపిస్తాడు. आपको और मुझको, हम सभी को, जब तक परमेश्वर के राज्य के सामने खड़ा ना करे, तब तक परमेश्वर आपका हाथ, मेरी हाथ, किसी के भी हाथ वो नहीं छोड़ेगा। మనం అందరము రాబోయే దినాల్లో దేవుని రాకడలో దేవుని రాజ్యములో ఎంతబడదుము గాక. इसलिए आने वाले दिनों में आप और मैं, हम सभी लोग परमेश्वर के राज्य के लिए उठा लिए जाएं। ఆమేన్ చెప్దాం. आमीन। హల్లెలూయా. हालेलुया। ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. परमेश्वर